ఆమె ఓ సాధారణ గృహిణి కాదు. ఆమె ఒక తపోధారిణి, ఓ దివ్య శక్తి. మహాయోగిని విజయలక్ష్మీ మాత వెలుగు జ్వలై వెలిసినావే. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారిని తన సహచరునిగా వరించిన తరుణం నుంచి ఆమె సాధారణ స్త్రీగా కాక ఒక తపోమయి దేవిగా నిలిచింది. సిద్ధగురు తపస్సు ఓ అగ్నిపథం అయితే ఆమె అందులో నిశ్శబ్దంగా నడిచిన నీడ. ఆయన ఆత్మానందాన్ని వరిస్తుంటే ఆమె తన లోకం ఆయన పాదాలకే అంకితం చేసింది. ఆయన మౌనంగా శివత్వాన్ని ఆస్వాదిస్తుంటే ఆమె నిశ్శబ్దంగా శక్తిగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి జీవితం శాంతంగా కనిపించిన ఓ జ్వలించు దీపం. విజయలక్ష్మి అమ్మవారి భక్తి, త్యాగం, ఆత్మనిబ్బరం లక్షలాది మందికి మార్గదర్శకం. ఆమె జీవితం ఒక మహత్తరమైన సందేశం. శ్రద్ధ, సహనం, సమర్పణ అని త్రిశక్తులతో ఆధ్యాత్మికతను గుండెల్లో నిలిపే జీవనయానం. శిష్యుని కన్నీరు తుడిచే ఓ కారుణ్య స్వరూపిణి, శరణార్థులకు శరణైన మాత. మూర్తి దయామూర్తి శిష్యులకు స్నేహమూర్తి మాతృ హృదయమే నీవు, మార్గదర్శివు తపస్సుతో మెరిసినావు, జానములో నిలిచినావు. నీ ఆశీస్సులే మా జీవన దీపం కావాలి. మీకు మా హృదయపూర్వక నమస్సులు. గురుమాత విజయలక్ష్మి అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.